అందరికీ నమస్కారం. మీరిది విన్నారా? ఈసారి అమరావతి, విజయవాడ వైపు మొత్తం పండుగ వాతావరణం వచ్చేసింది తెలుసా? అదే ఆవకాయ అమరావతి ఫెస్టివల్. మనకి ఆవకాయ అంటే ఏంటో తెలుసు కదా, కారం, వాసన, రుచి అన్నీ స్ట్రాంగ్. అలాగే మన తెలుగు సంస్కృతి కూడా అదే ఈ ఫెస్టివల్ పేరులో పెట్టారు. ఈ ఆవకాయ అమరావతి ఫెస్టివల్ జనవరి 8 నుంచి 10 వరకు మొత్తం 3 రోజుల పాటు మన విజయవాడలో జరుగుతుంది. విజయవాడలో కృష్ణానది ఒడ్డున పున్నమి ఘాట్, భవానీ ఐలాండ్ చుట్టుపక్కల ఈ వేడుక జరుగుతున్నాయి. ఇదేదో సింపుల్ ఈవెంట్ అయితే కాదు. మన తెలుగు సినిమా, సాహిత్యం, సంగీతం, నృత్యం, ఆహారం మరియు సంప్రదాయాలు అన్నీ ఒకే చోట కనిపించే పండుగ ఇది. ఇక్కడ ఏం చూస్తామంటే తెలుగు సినిమా గురించి స్పెషల్ సెషన్స్ ఉంటాయి. మన పాత క్లాసిక్ సినిమాల నుంచి ఇప్పటి సినిమాల వరకు సినిమా ఎలా మన సంస్కృతిని మార్చింది అన్నది చెప్తారు. సాహిత్యం అంటే రచయితలు, కవులు, కథకులు మన తెలుగు భాష గొప్పతనం గురించి మాట్లాడతారు. వింటుంటే నిజంగా గర్వంగా అనిపిస్తుంది. డాన్స్ అండ్ మ్యూజిక్ అయితే ఫుల్ ఎనర్జీ. ఫోక్ డాన్స్లు, క్లాసికల్ పర్ఫార్మెన్స్, కూచిపూడి లాంటి నృత్యాలు చూడటమే కాదు, కొన్ని చోట్ల నేర్పిస్తారు కూడా. ఇంకా థియేటర్ షోస్, వర్క్షాప్స్, యూత్ కోసం క్రియేటివ్ డిస్కషన్స్. అంటే పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఏదో ఒకటి ఉంటుంది. ఇంకా అసలు హైలైట్ ఏంటంటే మన ఆంధ్ర ఫుడ్. ఆవకాయ అని పేరు పెట్టారంటే ఊరికేనా? మన వంటకాల సంస్కృతి, రుచులు, సంప్రదాయాలు అక్కడ స్పెషల్గా చూపిస్తారు. మంచి విషయం ఏంటంటే ఎంట్రీ ఫ్రీ. ఫ్యామిలీతో రావచ్చు, పిల్లలతో రావచ్చు, ఫ్రెండ్స్తో ఈవినింగ్ టైం పర్ఫెక్ట్. సాయంత్రం కృష్ణానది గాలి, లైట్స్, మ్యూజిక్, చుట్టూ మన తెలుగు వాతావరణం. అసలు చెప్పలేం, అనుభవించాల్సిందే. నిజం చెప్పాలంటే ఇది ఒక ఫెస్టివల్ కాదు, మన తెలుగు గుర్తింపుకి సెలబ్రేషన్. మీరు ఈ రోజుల్లో విజయవాడ దగ్గరే ఉంటే ఒక సాయంత్రం అయినా తప్పకుండా వెళ్ళండి. పండుగ ఫీలింగ్ గ్యారెంటీ. ఇలాంటి మన ఊరి కథలు, మన సంస్కృతి, మన ప్రత్యేకతలు ఇంకా తెలుసుకోవాలంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.